కుంభమేళాకు వెళ్లారు రఘురామకృష్ణరాజు గారు, కూడా బీటెక్ రవి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది సార్ సోషల్ మీడియాలో. ఒకసారి ప్లే చేయండి. ఓకే, వెన్నెల్లో బై ఎలక్షన్ రావాలి అని చెప్పి మహాకుంభమేళాలో రఘురామకృష్ణరాజు గారు ప్రార్థిస్తూ అక్కడ స్నానం చేస్తూ ఉన్నారు సార్, పవిత్ర స్నానం. నాకు ఒకటే ఆశ్చర్యం, పవిత్ర స్నానానికి వెళ్ళినా కానీ జగన్నాథుని కాకుండా జగన్ను తలుచుకుంటున్నాను చూడండి, అదే నిజంగా చాలా విశేషం. రాజకీయ నాయకులు ఎంత పెద్ద నాయకులైనా కానీ ఇంతవరకు మొదటిసారి ఒక పవిత్రమైన ఒక మత కార్యక్రమం విశ్వాసం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ పరిభాష, రాజకీయమైన అంశాలు వినిపించడం మటుకు ఇదే మొదటిసారి. ఆయన హక్కును నేను కాదనట్లేదు, ఆయన కోరిక కూడా నెరవేరాలని. అందుకని ఆ కన్ను జగన్నాథుని తలుచుకోవాల్సినప్పుడు జగన్నాథుని తలుచుకుంటే జగన్నాథుడు ఏదో పుణ్యం పురుషార్థం ఏదైనా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి కూడా జగన్నే తలుచుకుంటారంటే ఓకే.